ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు చాలా బాగా వచ్చిందండి. ఎగ్ పఫ్, కర్రీ పఫ్ రెండు బాగా వచ్చాయి. నేను రెండు రెసిపీస్ చేశాను. ఒక పిండితోటి ఒకే కర్రీతోటి రెండు రెసిపీస్ చేశాను. చాలా బాగున్నాయి. అసలు బయట బేకరీ కంటే మన ఎగ్ పఫ్లే బాగుంటాయి. ఎగ్ కర్రీ రెండు ఇంకా మీరు ఎప్పుడు బయట కొనడానికి ఇష్టపడరు అనమాట. ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకొని తింటారు. హెల్దీగా ఆయిల్ మన ఇంట్లో ఆయిల్తో చేసుకొని తింటాం కదా, చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఇలా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అలానే బాగా వస్తాయి. ఇంకా బయట ఎప్పుడు కొనాలనిపించదు అనమాట, అంత బాగున్నాయి. ఇది ఎగ్ పఫ్ కట్ చేయడానికి వేడిగా ఉంది, ఇంకా అందుకే నేను కట్ చేసి చూపించట్లేదు. ఇది కూడా చాలా బాగుంది, నేను తిన్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్రాసెస్ నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేయండి, ఇంకా బాగా వస్తాయన్నమాట. వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. సాల్ట్, మైదా పిండి ఒక 1/2 kg లేకపోతే 1/2 kg తీసుకోండి. మీరు ఇంట్లో క్వాంటిటీని బట్టి. సాల్ట్ ఒక 1 స్పూను, పంచదార 3 స్పూన్లు. మీరు కావాలంటే పంచదారని పౌడర్ అయినా చేసి వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గానే వేసేసాను. 3 స్పూన్స్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ వేసుకొని పిండిలోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతీ ముద్ద ఎలా మిక్స్ చేసుకుంటామో అలా చేసేసుకోండి. మరీ లూజ్గా మాత్రం కలుపుకోవద్దు. లూజ్ అయినా కాస్త పిండి వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాము. ఇంకా మన చపాతీ ముద్ద రెడీ అయిపోయాక ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. 1/2 అవర్ రెస్ట్ ఇస్తే మన పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది, బాగా నాని ఇంకా పఫ్ఫులు చేయడానికి కూడా చాలా ప్లఫీగా వస్తాయి, బాగా వస్తాయి. ట్రై చేయండి. లేయర్స్ కూడా వచ్చాయి, ప్లఫీగా వచ్చింది, లేయర్స్ కూడా వచ్చింది. మీరు ట్రై చేశాక తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఫుడ్ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఇంకా బయట కొనుక్కుందామన్న ఆలోచనే రాదు. మీకు ఓపిక చేసుకోగలిగితే మాత్రం ఇంట్లో సూపర్ టేస్టీగా రెడీ అయిపోతాయి అన్నమాట. మూత పెట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 అవర్ రెస్ట్ ఇద్దాము. ఇంకా 1/2 అవర్ తర్వాత చూడండి, పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కదా, నీట్గా. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, లూజ్గా ఏం అవ్వలేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. దీన్ని చిన్న బాల్స్ చేసేసుకొని, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ బాల్స్ చేసుకోండి. ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ రెడీ చేసుకోండి. పఫ్ఫులు మాత్రం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్నీ చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంకా చేసుకున్న బాల్ని మనం నీట్గా చపాతీలాగా రోల్ చేసేసుకుందాము. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి. నాకైతే ఈ బండ సైజు సరిపోదు కదా, అందుకే ఇది ఉన్నంత వరకు వెడల్పుగా చేసుకున్నాను. మీకు ఒకవేళ కింద కానీ నేల మీద కానీ అవైలబుల్గా ఉంటే ఇంకాస్త పలుచగా అయినా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా నీట్గా చేసుకున్నవన్నీ పిండి కాస్త ఎక్కువగా వేస్ట్ చేసుకోండి, అప్పుడు అంటుకోకుండా నీట్గా వస్తాయి. నేను వేస్తున్నాను కదా, అలా వేస్తే ఇంకా చపాతీకి అంటుకోకుండా వస్తాయి. అన్నీ అలానే రెడీ చేసేసుకొని ఇంకా ఇది లాస్ట్ది అనమాట. ఇలా మధ్యలో ఆయిల్ ఒక 1 స్పూన్ అంత వేసేసుకొని, 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా ఏం పట్టదు. ఇలా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కాస్త పిండిని మనం పరోటా చేసేలానే ఇలా పిండిని జల్లేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీస్ని ఒక్కొక్కటిగా పరుచుకున్నట్టు దీని మీద పరిచేసుకొని నీట్గా పరుచుకున్న అన్నీ ఇలానే చేసుకోవాలి. పరుచుకొని మళ్ళీ దీని మీద ఆయిల్ ఒక 1 స్పూను పిండిని జల్లుకోవాలి. ఇంకా అన్నీ ఇలానే పరిచేసుకోవాలండి. నీట్గా పరిచేసుకొని సైడ్స్ ఇలా ఉన్నా ఇబ్బంది లేదు, లాస్ట్లో మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఈవెన్గా మనకి షేప్ నీట్గా వచ్చేలాగా కట్ చేసేసుకుంటాం కదా, చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకోండి. అప్పుడు మన పఫ్ అనేది లేయర్స్గా బాగా వస్తుంది.
ఇంకా లాస్ట్ది కూడా వేసేస్తున్నాను. నీట్గా అలా పరిచేసుకొని ఇంకా వీటన్నిటిని ఒక్కసారి ఆ కర్రతోటి ఇలా రోల్ చేసినట్టు అందాము. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు అంటుకొని కాస్త మనకి చేసుకోవడానికి బాగా వస్తాయి అన్నమాట. నాకు ఈ బండ సరిపోవట్లేదు. ఇంకా మీకు నేల మీదైనా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎడ్జెస్ నీట్గా కట్ చేసేసుకోండి. ఈవెన్గా ఉండేలాగా ఎడ్జెస్ నీట్గా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి. ఎక్సెస్ పిండిని కూడా ఏం చేయాలో చూపిస్తాను లాస్ట్లో నేను మీకు. అవి కూడా స్నాక్స్ లాగా సూపర్గా వస్తాయండి ఫ్రై చేస్తే. అది కూడా మీకు ఫ్రై చేసి నేను చూపిస్తాను వీడియోలో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన విధంగా చేయండి. స్కిప్ చేస్తే నాకేం నష్టం ఉండదు, మీకే నష్టము. నేను పూర్తిగా ఎలా చేశానో మీకు అర్థం కాకుండా పోతుంది అంతే. ఇంకా నేను చేసినవి కరెక్ట్గా చూసి మీరు పక్కా కొలతలతో చేసుకోండి. పఫ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోండి. అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇలా పఫ్ కోసం ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడు మనం కట్ చేసిన చిన్న పీస్ ఉన్నాయి కదా, వాటినే మనం పఫ్లుగా రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇంకా నీట్గా నిదానంగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్దేసుకొని ఇప్పుడు చేసుకున్న దాన్ని కాస్త ఇలా రుద్దినట్టు అని దానిలో ఇప్పుడు నేను కర్రీ చేశాను దీనికోసము. ఈ కర్రీ నా ఛానల్లో నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసిన కర్రీయే అనమాట. ఇంకా అప్పుడే చేశాను ఈ పఫ్ఫులు కూడా. ఆ కర్రీయే పెడుతున్నాను. ఎందుకంటే అది ఆలు కర్రీయే కాబట్టి ఆలు, పాలకూర ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ తినగలిగినవే కాబట్టి మసాలా కర్రీలానే ఉంది. ఇంకా ఆ కర్రీనే పెట్టేసుకొని ఇలా ఈ ఫస్ట్ చేసిన పఫ్ నీట్గా ఫోల్డ్ చేయడం రాలేదు. నెక్స్ట్వి ఇంకోలా ఫోల్డ్ చేశాను, అవి బాగానే వచ్చాయి. ఇంకా ఫస్ట్ టైం చేసినవి ఏదైనా కాస్త ఫెయిల్ అయినట్టు ఉంటుంది కదా, నెక్స్ట్ టైం నీట్గా చేశాను, సూపర్గా వచ్చాయి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఫెయిల్ అయ్యామని చెప్పి వదిలేయద్దండి. దాన్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చేసుకొని నీట్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫెయిల్ అయ్యామని చెప్పి ఎప్పుడు వదిలేయొద్దు. మనం అలా ట్రై చేస్తూ ఉంటేనే పాస్ అవుతాము. ఇంకా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పఫ్ఫులన్నీ ఇలానే రెడీ చేసుకొని ఇంకా ఆయిల్ హీట్ కోసం పెట్టేసుకుందాము. మిగిలిన పిండిని ఏం చేస్తానో చూపిస్తాను అని చెప్పాను కదా, ఆ పిండిని కూడా ఒక ముద్దలా చేసుకొని ఇలా రోల్ చేసేసుకొని నీట్గా రోల్ చేస్తున్నాను కదా, అలా రోల్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్నాక్ కూడా రెడీ అయిపోతుంది. ఒకవేళ మనకి స్నాక్ తినాలనిపించినా సరే ఇలా మామూలుగా చపాతీ ముద్దలా కలిపేసుకొని ఇలా రోల్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఉట్టిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇది కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు స్నాక్లా పనిచేస్తుంది అన్నమాట. పలుచగా రోల్ చేసుకోండి, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఇంకా ఆయిల్ హీట్ పెట్టేశాను. ఒక్కొక్కటిగా నేను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మీడియంలో కానీ హైలో కానీ పెడితే మాడిపోతాయి, బయట కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకకుండా అయిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా నీట్గా ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా వేసేసుకొని కలర్ మారేంత వరకు మనకి ఇలాంటివి చేసుకునేటప్పుడు చాలా ఓపిక ఉండాలండి. ఓపిక, ఇంట్రెస్ట్ రెండు ఉంటేనే మనం తినగలుగుతాము. ఇంకా ఏం చేసుకుంటాంలే బయటే బెస్ట్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పలేను. ఇంట్లో కావాలి చేసుకోవాలనుకున్నావా ఇలా చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోగలుగుతాము. ఇంట్లో అయితే నా దగ్గర ఓవెన్ లేదు, ఓవెన్ లేకపోయినా ఇలా ఎగ్ పఫ్ చేసుకోండి, తినండి. అసలు చాలా బాగుంది నిజంగా, నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి ఇలాగా.
ఫస్ట్ కుదరకపోయినా నెక్స్ట్ టైం అయినా కుదురుతుంది. నాకు ఫస్ట్ టైమే బాగా వచ్చింది. కాకపోతే ఫోల్డ్ చేసే దగ్గర ఫస్ట్ పఫ్ మాత్రమే కాస్త అలా అయింది. చూడండి మిగిలినవి మాత్రం ఫోల్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. లేయర్స్ కూడా అంతే బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ పఫ్ ఎవరికైనా ఇష్టపడతారు. పఫ్లో పెట్టిన కర్రీ మాత్రం ఈసారి కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చేసి పెడతాను. నేను మాత్రం నా దగ్గర అవైలబుల్గా ఉన్న కర్రీనే పెట్టేశాను. అదైనా టేస్ట్ బాగుంది. మసాలా కర్రీయే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సూపర్గా ఉంది, బాగుంది కాదు. ఇంకా మిగిలినవి కూడా అలానే వేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని స్టవ్ అప్పుడే ఆపొద్దండి. ఎందుకంటే మనం ఇందాక నేను చెప్పాను కదా చిన్న చిన్న పీసెస్ అవి కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆపట్లేదు. ఇంక ఇది లాస్ట్ వాయ్ అనమాట. నాకు దాదాపు ఒక 11 పఫ్ఫుల దాకా వచ్చాయి. ఇంకా మా పిల్లలైతే మా వారు కూడా అసలు ఇష్టంగా తిన్నారు. ఇంకా మా పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తిన్నారు. అంత బాగున్నాయి. ఇలా అయితే ఇంట్లో మనం ఇదే పఫ్ బయట వాడు 30 రూపీసో లేకపోతే 20 రూపీసో అలా అమ్ముతూ ఉంటారు. ఇంట్లో అనుకో మనం 2 అయినా తినగలిగేలా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త సపోర్ట్ చేయండి ఛానల్ కోసం. ఇంకా మీకోసం ఇంకా కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటాను. ఈ చిన్న పీసెస్ని కూడా లో ఫ్లేమ్ అవసరం లేదు, మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఇవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి. కలర్ మారితే ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉన్నాయండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. నాకు రావు, నాకు కుదరదు అనుకుంటే ఏది రాదు, ఏమీ చేసుకోలేము. మా పిల్లల కోసం నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఏ రెసిపీ అయినా ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇష్టంగా తినగలిగేలాగా వండటమే నా ముఖ్య ఉద్దేశం అండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి పఫ్ అయితే సూపర్గా ఉంది. Thank you for watching friends.